హాయ్, నేను రమేష్. ఇవాళ మనం పివట్ టేబుల్లో చిన్న టిప్ అయితే చూద్దామండి. ఓకేనా? సో మరి ఆ టిప్ వచ్చేసి ఇక్కడ ఒక డేటా ఉందండి. సిటీ వైజ్గా సేల్ ఉంది. ఓకేనా? సో ఆ సిటీ వైజ్ సేల్ని నేను పివట్ టేబుల్ వేశాను. పివట్ టేబుల్ వేసినప్పుడు అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఇక్కడ చూడండి, బాంబే వైజ్గా బాంబే సేల్, హైదరాబాద్ సేల్, విజయవాడ సేల్ ఇలా ఉన్నప్పుడు మళ్ళీ బాంబే వచ్చేసి మళ్ళీ ముంబై వచ్చేసింది. బాంబే మళ్ళీ ముంబై లాగా మళ్ళీ ఇంకో టైం వచ్చేసింది. ఓకేనా? అదేవిధంగా హైదరాబాద్ ఫుల్ నేమ్తో వచ్చింది. మన తర్వాత హెచ్వైడి అని కూడా వచ్చింది. ఓకేనా? సో మరి ఇలా మల్టిపుల్ టైమ్ సిటీస్ రాకుండా యూనిక్ చేద్దాం అనుకున్నాను. ఓకేనా? సోర్స్ డేటాకి వెళ్ళాను. సోర్స్ డేటాకి వెళ్ళి ఈ హెచ్వైడి ఏదైతే ఉందో హైదరాబాద్ ఫుల్గా హైదరాబాద్ అని రాసేసాను. నెక్స్ట్ బాంబే ముంబై ఏదైతే ఉందో బాంబే అని చెప్పేసి మళ్ళీ యూనిక్ చేసేసాను. చేసేసి ఇక్కడ మళ్ళీ ఈ పీవీడబ్ల్యూకి వచ్చేసి రైట్ క్లిక్ ఇచ్చేసి రీఫ్రెష్ కొట్టేశాను. సో అప్పుడు మనకి సిటీస్ అన్ని యూనిక్ అయిపోయాయి. యూనిక్ సిటీ వైజ్గా సేల్ వచ్చేసింది. కాకపోతే ఎప్పుడైతే నేను ఫిల్టర్ క్లిక్ చేయగానే మళ్ళీ అలానే ఉండిపోయినాయి దాంట్లో. ఓకేనా? ఫిల్టర్లో మాత్రం అలానే ఉండిపోయినాయి, డేటా మాత్రం చేంజ్ అయిపోయింది. బట్ ఇక్కడ చూడండి, హెచ్వైడి అలా ఉంది, ముంబై అలానే ఉంది, బాంబే, హైదరాబాద్. ఓకేనా? ఒకసారి అవి సెలెక్ట్ చేసుకుంటే డేటా ఏమి ఉండకపోవచ్చు, కాకపోతే ఉండదు. కాకపోతే అక్కడ మనకు కనిపించేసరికి ఎప్పుడన్నా ఫిల్టర్ చేసుకోవాలంటే కరెక్ట్గా ఉండదు కదా. సో దానికోసం మనము వాటిని కూడా రిమూవ్ చేయడానికి, వాటిని కూడా రిఫ్రెష్ చేయడానికి మనము పివట్ టేబుల్ క్యాచ్ని అయితే రిఫ్రెష్ చేయొచ్చు అనమాట. ఎలా అంటే రైట్ క్లిక్ ఇచ్చేయండి, దీంట్లో పివట్ టేబుల్ ఆప్షన్, టేబుల్ పైన రైట్ క్లిక్ ఇచ్చేసి పివట్ టేబుల్ ఆప్షన్స్కి వెళ్ళి ఇక్కడ డేటాకి వెళ్ళి, ఇక్కడ డేటా ఉంటుంది కదా, డేటాకి వెళ్ళి ఇక్కడ రిటైన్ ఐటమ్స్ రిటైన్ ఫ్రమ్ ద డేటా సోర్స్ ఉంది కదా, ఇక్కడ ఆటోమేటిక్ బదులు నన్ను అనివ్వండి. ఓకేనా? ఓకే క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేస్తే మనము ఒకసారి చూద్దామా, అలా ఉండిపోయింది. కాకపోతే మళ్ళీ ఒకసారి రీఫ్రెష్ కొట్టండి. రీఫ్రెష్ కొడితే రీఫ్రెష్, ఇప్పుడు చూడండి వెళ్ళిపోయాయి. సో ఈ విధంగా మనం పివట్ టేబుల్ క్యాచ్ని అయితే ఏవైతే డేటెడ్ ఐటమ్స్ అయితే రిఫ్రెష్ చేయొచ్చు. ఓకేనా? సో మళ్ళీ ఒకవేళ వేరే వేరే చోట మనకి అవసరం ఉండొచ్చు, అంటే పివట్ టేబుల్, పవర్ క్వేరీ అట్లాంటి వాటిల్లో. సో బెటర్ పివట్ టేబుల్ ఆప్షన్కి వెళ్ళి మళ్ళీ డేటాకి వెళ్ళి సేమ్ ఆటోమేటిక్గా ఇచ్చేసాను ప్రాబ్లం. ఓకేనా? ఆటోమేటిక్ ఇచ్చేసాను. ఆటోమేటిక్ ఇచ్చేసింది మాత్రం మళ్ళీ ఏం రాదు. ఇప్పుడు రిఫ్రెష్ కొట్టేసాను. ఓకే, డేటా రిఫ్రెష్ అయిపోయింది కాబట్టి అక్కడ ఏం రాదు. ఓకేనా? సో ఈ విధంగా మనం ఇలాంటి ప్రాబ్లమ్స్ని మనం క్లియర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.